సంపుతుండవు కదమే కర్మరసం కర్మ. యాడికి మావా తాడు తెచ్చేదానికా? కాదుమే నేనేసుకునేదానికి. పిచ్చి మావా, తప్పించుకునేదానికి నువ్వు చేతిలో సిక్కిన జింక పిల్ల కాదు, వల్లో సిక్కిన శాప పిల్ల. నీ చుట్టూ తిరిగిన గింత చూడవే ఓ పోరి, అడిగిన ఐస్ క్రీమ్ చేయలేదని నువ్వు అలిగిన వాణ్ణి నా ప్యారి, వంగలేనోని నేనే నా దొంగ పోరివి నువ్వే. ఒరే కర్రీ, కాళ్ళ చుట్టూ కుక్క పిల్ల తిరిగిన మాదిరి ఈడైనా తుడుస్తా ఉన్నావేందే? ఆడ కూడా బండ్లుండాయి, పోయి తొడవరా. అమ్మి నీతో మాట చెప్పాలా? ఒకటేద్రా పది చెప్పు, పనే ఉండదు ఎంటాన్లే. అమ్మి ఆ దినం మంచం ఇరిపోవడానికి కారణం మంచానికి టైం అయిపోయి కాదు, నాకు పగ ఎక్కువైపోయే. అవునమ్మే, ఆ ముసలి నిన్ను కాకి ముక్కు అంటా ఉంటే అదే మరిగా అవమానిస్తాను తట్టుకోలేక దాని నడు మిరగొట్టడానికి ఆ మంచానికి బోర్డులు తీసేశాను. కానీ అన్యాయంగా నువ్వు పడిపోయినావా? నీ కాలు పడడానికి కారణం నేనేనమ్మే, నన్ను క్షమించమ్మే, క్షమించు. పర్లేదురా కర్రీ, నా కాలు పోయినా నీ వల్ల నాకు మంచి జరుగుండది, అది చాలు. అవునరా కర్రీ, మావన్ నేను నా ప్రేమ వానలో తడపాలని ఎన్నో తూర్లు ప్రయత్నించినా సరే మావ మాత్రం ఎండలాగా మండిపోతా ఉండేవాడు. కానీ ఇప్పుడు మావే నా మీద మంచు మాదిరిగా ప్రేమ కురిపిస్తా ఉంటాడు. నా మెల్ల తాలి కట్టిందని కూడా ఒప్పుకొనుండాడు. అన్న ఒప్పుకునిందే ఇష్టంతో కాదమ్మే, బలవంతంతో. చూడమ్మే, సిమెంట్ లేని గోడ, ఇష్టం లేని ప్రేమ నిలబడదమ్మే. అమ్మే, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ఆనందం పొందటం అంత మంచిది కాదు. అందుకే అన్నను వదిలేయి. నిన్నే ఇష్టపడే వాళ్ళు నీకు తెలియకున్నే నీకోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళని అడిగమ్మే, ఆనందంగా తాళి కడతారా? అంతేనంటారా కర్రీ? అంతేనమ్మే. నా గురించి ఎంత బాగా ఆలోచిస్తుండారా? నీ గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారమ్మే? థ్యాంక్స్ రా కర్రీ. బాగా దాహంగా ఉండదు, పోయి కొంచెం మంచినీళ్ళు తీసుకురాపా. మంచినీళ్ళు ఏందమ్మే, నీకోసం అమృతమే తీసుకొస్తాను. ఏవరా కర్రీ, కాళ్ళు కనుకొని పడిపోయిండావా? అమ్మే, నన్నెవరు తన్నుండారు. ఒరే కర్రీ, ఈ నేను తప్ప ఎవరు లేరు, మరి నిన్నెవరు తంతారు చెప్పు? నువ్వే పడిపోయిండావరా? ఓయమ్మా, ఏంది స్పైడర్ మ్యాన్ లా గాల్లో ఎగిరెగిరి మారి తంతా ఉండదే? అంటే దీనికి కాళ్ళు పోలేదన్నమాట. అమ్మా, అమ్మే పడిపోవటం కదమ్మే, నిజంగానే నన్నెవరు తంతా ఉండారు. అంటే ఏంద్రా కర్రీ,
అవిటిదానైనా నన్ను అవమానిస్తుంటారా నువ్వు? అబ్బే లేదమ్మే లేదు. ఇంకో తూరి ఇట్లాంటి సలహాలిస్తే కాళ్ళు ఎరగొట్టి ఇదే కుర్చీలో కూర్చోబెడతాను కరుణాయలా.